నార్మల్ గా మతిమరుపు అన్నది ప్రతి ఒక్కరికి ఉన్న న్యాచురల్ గిఫ్ట్. మన లైఫ్ లో జరిగిన చాలా విషయాల్ని మనం ఖచ్చితంగా మర్చిపోతాం. అయితే ఈ అబ్బాయి పేరు ఆర్యన్ ఖురాతాజ్. ఈ అబ్బాయికి ఒక రేర్ డిసీజ్ ఉంది, ఆటిజం. ఈ అబ్బాయికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ అబ్బాయి లైఫ్ లో జరిగిన ఏ విషయాన్ని మర్చిపోడు. అయితే ఈ నాలెడ్జ్ ని యూజ్ చేసి ఈ అబ్బాయి ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ గా మారాడు. సో అలా చేసిన కొన్ని ఇల్లీగల్ పనుల వల్ల ఈ అబ్బాయి ఎప్పుడు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సో అలా ఒక జైలు నుంచి ఇంకో జైలుకి మార్చేటప్పుడు ఆ జర్నీ చాలా ఎక్కువ అవడం వల్ల మధ్యలో ఒక హోటల్లో ఆపారు. ఎలానో వీడి దగ్గర నుంచి ల్యాప్టాప్స్ అన్ని తీసేసుకున్నాం కదా అని ఈ అబ్బాయిని ఒక రూమ్ లో లాక్ చేసి విడిచిపెట్టారు. సో నార్మల్ గా ఒక హోటల్ రూమ్ లో అన్నాక టీవీ ఉంటుంది. ఆ టీవీకి అమెజాన్ ఫైర్ స్టిక్ కనెక్ట్ అయి ఉంది. సో ఆటోమేటిక్ గా అది ఇంటర్నెట్ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. సో అమెజాన్ ఫైర్ స్టిక్ లో ప్రోగ్రామ్స్ అన్ని మ్యానిపులేట్ చేసి కమాండ్స్ పంపించడం మొదలు పెట్టాడు. అది కూడా రాక్ స్టార్ గేమింగ్స్ కి. GTA 6 తయారు చేస్తుంది కదా, వరల్డ్ ఫేమస్ కంపెనీ, దానికి వార్నింగ్ పంపించి మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి అని, కాంటాక్ట్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తానని వాళ్ళకి మెయిల్స్ చేశాడు. బట్ వాళ్ళు వీడిని అంత సీరియస్ గా తీసుకోలేదు. నెక్స్ట్ మినిట్ 90 క్లిప్స్, ఇంటర్నల్ సోర్స్ కోడ్స్, యానిమేషన్ ని లీక్ చేసేసాడు. సో ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడని ఈ అబ్బాయిని 2023లో లైఫ్ టైం ప్రిజన్ వేశారు. కాకపోతే ఈ అబ్బాయి హ్యాకింగ్ చేశాడని లైఫ్ టైం ప్రిజన్ వేయలే. ఈ అబ్బాయికి ఉన్న ఆటిజం వల్ల వీడి చేసే పనులు కరెక్ట్ కాదని సైకియాట్రిస్ట్ కంట్రోల్లో ఉండే జైల్లో ఈ అబ్బాయి నార్మల్ అయ్యేదాకా ఉంచాలని కోర్టు డిసైడ్ అయింది.